Hi, hello, welcome back to our channel BTech Wala. So in this section we will discuss about schedulers. So what is mean by schedulers? So schedulers is nothing but a process migrates among the various scheduling queues throughout its lifetime. For scheduling purpose, the operating system must select a process from these queues. The selection process is carried out by the scheduler. So మెయిన్గా షెడ్యూల్స్ అంటే ఏం లేదు, ఏదైతే ప్రాసెస్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ వెళ్తుందో, సో ఏ ప్రాసెస్ అనేది ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలి అని ఒక డెసిషన్ అనేది షెడ్యూలర్ అనేది తీసుకుంటుంది. సో షెడ్యూలర్ అనేది మరి ఏ ప్రాసెస్ని సెలెక్ట్ చేస్తుందంటే అకార్డింగ్ టు సమ్ క్రైటీరియా, ఏంటంటే దాని ప్రియారిటీ కావచ్చు, లేదంటే ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని తీసుకోవచ్చు, లేకుంటే ఏదైతే త్వరగా షార్టెస్ట్ జంప్ ఫస్ట్, సో ఏదైతే త్వరగా అయిపోతుందో దాన్ని తీసుకోవచ్చు. అలా డిఫరెంట్ షెడ్యూల్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో ఆ ఆల్గోరిథమ్స్ బట్టి మనకు షెడ్యూలర్ అని ఏం చేస్తుంది, ఒక ప్రాసెస్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తీసుకెళ్లాలా వద్దా, సో తీసుకెళ్తే ఏ ప్రాసెస్ అనేది ఫస్ట్ తీసుకెళ్ళాలనేది సెలెక్ట్ చేస్తుంది. సో అలా సెలెక్ట్ చేసి ఒక దాన్ని మనం ఏమంటాం, షెడ్యూలర్ అంటాం. సో మెయిన్గా మనకి ఎన్ని షెడ్యూలర్స్ ఉన్నాయి ఇక్కడ, లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఉంది, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఉంది, అలాగే మీడియం టర్మ్ షెడ్యూలర్ ఉంది. సో ఫస్ట్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అంటే ఏంటో చూద్దాం. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అంటే ఏం లేదు, ఏదైతే ప్రాసెస్ అనేది ఎక్కడ రెడీ అవుతుంది, మెయిన్గా ప్రాసెస్ అనేది సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి వస్తుంది. సో ఏదైతే ప్రాసెస్ అనేది సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి వస్తుందో, సో ఏ ప్రాసెస్ అనేది రావాలో దాన్ని సెలెక్ట్ చేసేది లాంగ్ టర్మ్ షెడ్యూలర్. సో ఇది మెయిన్గా న్యూ నుంచి రిజిస్టర్కి రావడం అనమాట. సో సెకండరీ మెమరీకి వెళ్ళి ఈ ప్రాసెస్ అంటే అకార్డింగ్ టు సమ్ క్రైటీరియా ఈ ప్రాసెస్ని తీసుకొస్తా అని, సో ఒక ప్రాసెస్ని సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీ వచ్చే ఆ షెడ్యూల్ అనేది మనం లాంగ్ టర్మ్ షెడ్యూల్ అంటాం. సో దీన్ని లాంగ్ టర్మ్ ఎందుకన్నామంటే ఇది చాలా టైం తీసుకుంటుంది, సో మినిట్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది తీసుకురావడానికి. సో అదేవిధంగా ఇది చాలా తక్కువ శాతం జరుగుతుంది, చాలా, ఎందుకంటే మనం కొన్ని ప్రాసెస్ తీసుకొచ్చి పెడుతున్నాం, మేము మెయిన్ మెమరీ సైజ్ తక్కువ కాబట్టి కొన్ని ప్రాసెస్ తీసుకొస్తాం కాబట్టి ఇది చాలా తక్కువ శాతం జరుగుతుంది. సో ఇక్కడ వాడేమి ఇచ్చాడంటే ఇనిషియల్లీ ప్రాసెసర్స్ పూల్ ఇంటూ మ్యాస్ స్టోరేజ్ డివైస్ సచ్ యాస్ హార్డ్ డిస్క్ వేర్ దేర్ ఆర్ kept for later execution. Long-term scheduler job schedulers select process from this pool and loads them into main memory for execution. The long-term scheduler executes much less frequently. There may be minutes of time between creation of one process to another process. The long-term scheduler controls the degree of multi-program, the number of processes in memory. సో మనం ఏం చెప్పాం, సేమ్ యాస్టేజ్ ఇందులో ఉంది. సో ఏం చెప్తుంటే మెయిన్ ఈ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ దేనికి వాడతామంటే డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామ్. సో మల్టీ ప్రోగ్రామింగ్ అంటే తెలుసు మనకు. సో ఆ మల్టీ ప్రోగ్రామింగ్ వాడడానికి మనం ఈ లాంగ్ టర్మ్ షెడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తాం మెయిన్లీ. సో నెక్స్ట్ మన ఏంటిది, షార్ట్ టర్మ్ షెడ్యూలర్. సో ముందుగా షార్ట్ టర్మ్ షెడ్యూల్ తెలుసుకోముందు లాంగ్ టర్మ్ షెడ్యూల్ అంటే ఏంటిది, సిపియూ నుంచి మెయిన్ మెమరీ తీసుకొచ్చేది, రెడీ స్టేట్కి తీసుకొచ్చేదేమో లాంగ్ టర్మ్. సో నెక్స్ట్ స్టేట్ ఏంటిది, సో షార్ట్ టర్మ్ అని చేస్తుంటే ఆ రెడీ స్టేట్ అంటే ఆ మెయిన్ మెమరీ నుంచి రన్నింగ్ స్టేట్లో తీసుకెళ్తుంది, అంటే ఎగ్జిక్యూషన్ చేస్తుంది అన్నమాట మెయిన్గా. సో ఇందులో ఏమి ఇచ్చారంటే షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ సిపియూ షెడ్యూలర్ సెలెక్ట్. సో ఈ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అని మనం ఇంకా సిపియూ షెడ్యూలర్ అని కూడా అంటాం. సో అదేం చేస్తుందంటే సెలెక్ట్ ఫ్రమ్ ఎమంగ్ ద ప్రాసెస్ దట్ ఆర్ రెడీ టు ఎగ్జిక్యూట్ అండ్ అలోకేట్స్ ద సిపియూ టు వన్ ఆఫ్ దెమ్. So that is the process that reside in main memory will be taken for CPU execution. సో ఇది షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్ ఏం చేస్తుందంటే ఏవైతే రెడీ స్టేట్లో ఉన్న చాలా ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ నుంచి ఒక్క ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని CPU ఎగ్జిక్యూషన్ అనేది ఇస్తుంది. సో లాంగ్ టర్మ్ షెడ్యూల్ అంటే సెకండరీ మెమరీకి వెళ్ళి మెయిన్ మెమరీ ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేయాలన్నా కొన్ని ప్రాసెస్ తీసుకొచ్చి పెడుతుంది. అదేవిధంగా షార్ట్ టర్మ్ షెడ్యూల్స్ అంటే ఏవైతే ఆల్రెడీ తెచ్చిపెట్టిన రెడీ స్టేట్ ప్రాసెస్ ఉన్నాయో ఆ ప్రాసెస్ నుంచి ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూషన్ చెయ్యాలో, సో ఆ ప్రాసెస్ని ఏదైతే సెలెక్ట్ చేస్తుందో దాన్ని మనం షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అంటాం. సో అర్థమైందా. సో ఇంకేమి ఇచ్చారు ఇక్కడ, ద షార్ట్ టర్మ్ షెడ్యూలర్ మస్ట్ సెలెక్ట్ ఏ న్యూ ప్రాసెస్ ఫర్ ద సిపియూ ఫ్రీక్వెంట్లీ. సో ఇది ఫ్రీక్వెంట్గా, లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది ఎప్పుడో సారి చేస్తుంది, ఇది మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే అది మినిట్స్ ఆఫ్ టైం తీసుకుంటే సెకండ్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్పీడప్ ఉంటుంది. సో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అయిపోవడంతోనే ఇంకో ప్రాసెస్ అనేది సిపియూకి ఇవ్వాలి, ఎందుకంటే సిపియూ అనేది ఎప్పుడు ఐడియల్గా ఉండదు. సో మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ సిపియూ ఉండాలి కాబట్టి ఈ సెకండ్స్ ఆఫ్ టైంలో సెలెక్ట్ చేసుకొని సిపియూకి ఎగ్జిక్యూషన్ పర్పస్లో ఇచ్చేస్తుంది. సో ఇది మెయిన్ అబౌట్ short term schedulers. So next we go to medium term schedulers. సో మీడియం టర్మ్ షెడ్యూల్స్ మనం స్వాపర్స్ కూడా అంటాం, ఎందుకంటే ఇది ఆల్వేస్ స్వాపింగ్ చేస్తుంది. ఫస్ట్ స్వాపింగ్ అంటే ఏంటిది, సో మీడియం టర్మ్ షెడ్యూల్స్ రిమూవ్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ మెయిన్ మెమరీ అండ్ స్టోర్స్ ఇన్ ద సెకండరీ స్టోరేజ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ద ప్రాసెస్ కెన్ బి రీఇంట్రడ్యూస్డ్ ఇన్ టు మెయిన్ మెమరీ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ కెన్ బి కంటిన్యూడ్ వేర్ ఇట్ లెఫ్ట్ ఆఫ్. దిస్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ స్వాపింగ్. ద స్వాపింగ్ అంటే ఏం లేదు,
ఏదైతే ఒక ప్రాసెస్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ దానికి అవసరం వచ్చాయి. సో ఆ ప్రాసెస్ అనేది వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్తుంది. సో అక్కడ మనం ప్రాసెస్ స్వాప్ చేస్తాం. ఇక్కడ ఎగ్జిక్యూషన్ నుంచి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ వైజ్ స్వాప్ చేస్తాం. సో ఇన్ ప్యారలల్ ఎప్పుడైతే స్వాప్ చేసినప్పుడు సిపియూ అనేది ఖాళీగా ఉంటుంది. సో ఖాళీగా ఉండకుండా ఇంకో ప్రాసెస్ అనేది మనం సిపియూకి తీసుకెళ్తాం. సో ఎప్పుడైతే ఆ ప్రాసెస్ అనేది మళ్ళీ కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి టర్మినేట్ అయిపోతుందో ఏదైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రాసెస్ని మనం మళ్ళీ స్వాప్ చేసి మన సిపియూ ఎగ్జిక్యూషన్ తీసుకొస్తాం. ఆ ప్రాసెస్ ఎక్కడైతే అప్పుడు స్టాప్ అయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళి కంటిన్యూ అవుతుంది. సో స్వాపింగ్ వల్ల యూజ్ ఏంటి మనకి, సో మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ కాకుండా అది ఎక్కడైతే సిపియూ అప్పుడు స్టాప్ చేసిందో సేమ్ అదే విధంగా మళ్ళీ రీకన్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఒక 30 minutes వీడియో ఉందనుకోండి, మనం దాన్ని 20 minutes చూసాం. సో మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మనం 20 నుంచి చూస్తాం కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి అది చూడంగా. సో అదే విధంగా ఇక్కడ కూడా ప్రాసెస్ అనేది ఎక్కడ స్టాప్ అయిందో అక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ కాదు. దీనివల్ల సిపియూ అనేది యూటిలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మెయిన్గా స్వాపింగ్ గురించి. సో మీడియం టర్మ్ షెడ్యూలర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే స్వాపింగ్ వల్ల ఉపయోగపడుతుంది. సో ఏం చేస్తుంది, ఏదైతే ప్రాసెస్కి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అవసరం ఉంటుందో సో అక్కడ ఈ మీడియం టర్మ్ షెడ్యూలర్ అనేది మన సిపియూకును ఇది ఇన్పుట్ అవుట్ డివైస్ మధ్య స్వాపింగ్ అనేది చేస్తుంది. సో ఇలా స్వాపింగ్ చేయడానికి మనకు మీడియం టర్మ్ షెడ్యూలర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకు ఈ 3 షెడ్యూలర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఫస్ట్ వన్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, మనకు సెకండరీ మెమరీకి వెళ్ళి మెయిన్ మెమరీకి ఏ ప్రాసెస్ తీసుకోవాలో సెలెక్ట్ చేసి తీసుకొస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత పని ఏంది, షార్ట్ టర్మ్ షెడ్యూలర్. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, మరి రెడీ స్టేట్లో ఏమేమి ప్రాసెస్ ఉన్నాయి, రెడీ స్టేట్ మెయిన్ మెమరీ ఉన్న ప్రాసెసెస్, రెడీ స్టేట్లో ఏ ప్రాసెస్ ఉన్నాయో ఆ ప్రాసెస్ అన్నిటిని సెలెక్ట్ చేస్తుంది. సో ప్రియారిటీ అకార్డింగ్ టు ప్రియారిటీ ఒక ప్రాసెస్ సెలెక్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దానికి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అవసరం పడుతుంది కాబట్టి అక్కడ ఈ మీడియం టర్మ్ షెడ్యూలర్ అనేది స్వాపింగ్ అనేది చేస్తుంది. సో ఇవి 3 అనేది కాంకరెంట్లో జరుగుతూ ఉంటాయి. సో మనం డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్. సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండరీ మెమరీ ఉందనుకోండి, ఈ సెకండరీ మెమరీ నుంచి ఇక్కడికి ఏది తీసుకొస్తుంటే లాంగ్ టర్మ్ షెడ్యూలర్ తీసుకుంది. ఏదైతే సెకండరీ మెమరీ ఉందో ఆ సెకండరీ మెమరీ కాంచి న్యూకి న్యూ మీన్స్ సెకండరీ మెమరీ. సో ఇక్కడ నుంచి రెడీ స్టేట్లకి ఏదైతే తీసుకుంది, ఇక్కడ అడ్మిటెడ్ ఉందిగా. సో ఇక్కడ నుంచి ఈ న్యూ నుంచి రెడీ స్టేట్లకు ఏదైతే ప్రాసెస్ సెలెక్ట్ చేసి తీసుకొస్తుందో అది లాంగ్ టర్మ్ షెడ్యూల్ యొక్క వర్క్. సో అదే విధంగా ఈ రెడీ స్టేట్ ఇక్కడ ఉంది కదా, ఈ రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లకి తీసుకెళ్ళడం అనేది షార్ట్ టర్మ్ షెడ్యూల్ యొక్క వర్క్. సో అదేవిధంగా ఎప్పుడైతే రన్నింగ్ అవుతుందో అది ఒకవేళ దానికి ఇన్పుట్ అవుట్పుట్ ఈవెంట్స్ అవసరం ఉంటాయి కదా, అప్పుడే వెయిటింగ్ లిస్ట్కి వెళ్తుంది. సో ఈ రన్నింగ్ అంటే ఎగ్జిక్యూషన్ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్ స్వాప్ చేయడం మనం మీడియం టర్మ్ షెడ్యూల్ యొక్క వర్క్. సో ఈ విధంగా ఈ 3 షెడ్యూల్స్ వర్క్ అవుతూనే మనకు ప్రాసెస్ అనేది ఫస్ట్ న్యూ స్టేట్ నుంచి టర్మినేట్ స్టేట్ వరకు వెళ్ళడం అని జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్రాసెస్ అనేది రొటీన్గా చేస్తుంది. సో ఈ విధంగా మనకు 3 షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా కొన్ని సిస్టంలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే సో టైమ్ షేరింగ్ సిస్టమ్స్ such as Unix and Microsoft Windows system often have no long-term schedules but simply put every new process in memory for that short-term schedule. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే టైమ్ షేరింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే యునిక్స్ కానీ మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ అందులో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది ఉండదట. సో ఉండకుంటే మరి ఆ పని ఎవరు చేస్తారంటే సింపుల్గా ఏం లేదు, ఏదైతే సెకండరీ మెమరీ ఉన్న ప్రతి ప్రాసెస్ని వాళ్ళు రెడీ స్టేట్లో పెట్టేస్తారు. అలా రెడీ స్టేట్లో పెట్టిన తర్వాత మన షార్ట్ టర్మ్ షెడ్యూల్ అనేది చూసుకుంటుంది. సో ఏ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ తీసుకెళ్లారు. సో ఈ యొక్క యునిక్స్ కానీ మైక్రోసాఫ్ట్లో కానీ మనకు లాంగ్ టర్మ్ షెడ్యూల్తోనే అవసరం లేదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ like and share and subscribe our channel. Thank you.